చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు. వద్దురా బాబు బయలుదేరరా. నా మాట విని పర్లేదు తాగేసేది అంతే అంతే కొంచెం. వెరీ గుడ్ సూపర్. ఇది ఇది మీ తుపాకే. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్ లోపలికి ఎలా వచ్చావు? సార్ మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరూ లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు. సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపు పొద్దున ఆఫీస్కి రా. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది ఏంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్ లో. రమణ ఏమైనా గోళికాయ పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి కంగిపోతావు. ఏంట్రా ఇది, రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు? అది సరే, దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆజేస్తే వెళ్ళొచ్చుగా సార్. పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరొండుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి నడుస్తూ 5 కిలోమీటర్లు వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి, నేను వెళ్ళొస్తాను సార్. సార్ ఇలాంటి అధవేషాలు చాలా వేశాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు. తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టింది. తన పేరు ఆచారండి. తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు, కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా? మైక్ ఏంటి మైక్, మీరు హనుమంతు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా, రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను.
ఆల్ ది బెస్ట్ అంజనా. బాయ్ మంజు. థ్యాంక్ యూ. కమాన్ గో. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేశారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ ఇద్దరు వచ్చారు ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. ఓ మై సారీ గాడ్. సారీ, చూడలేదు, తెలియక గుద్దేశాను, సారీ. ఏ ఆగు. ఏ ఇడియట్, కళ్ళు కనిపించట్లా? దిస్ ఇస్ రిడిక్యులస్. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? ఆ? వాట్? బొమ్మ ఎలా? దిస్ ఇస్ అ మోడల్ హౌస్. మినియేచర్ అంటే ఏంటో తెలీదా ఇలా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో, ఊరుకోండి. అయ్యో నా పరువు పోతుందండి. చూడండి, ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. పికప్ 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 యు బాగా తీరరే. చెప్పు మంజు. లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8x6 డబుల్ డోర్. ఓకే చేశాను. కరెక్ట్ టైం వచ్చావు. టైం చూసారా? సూపరా? ఎలా ఉంది? అయ్యో, కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అయ్యో, కిచెన్ మారిపోయిందండి. అయ్యో, అన్ని తప్పు తప్పుగా. దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదంతా నివ్వలే. టంగ దొరికిపోయానే. కొంచెం గుర్తించు. సరే, మోడల్ సరే. హౌస్ ఏదో అర్జెంట్ అతికించి తీసుకొచ్చానండి. చూపిస్తే నన్ను అడ్జస్ట్ డెఫినెట్ అయిపోండి. గా సెలెక్ట్ చేయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు. ఇది వాళ్ళు వర్కౌట్ అనకండి. అవ్వదు. మీరు రండి, రండి చెప్తాను. Heavyweight category, Arjun and Shah. ఎంత పని చేసావు బాగా. వాట్ ఈస్ దిస్? కార్ పార్కింగ్, కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో. ఎనీ కన్ఫ్యూషన్? ఎస్, కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్ సార్. వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్, ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్? దొండపర్తి, దొండపర్తిలో ఎక్కడ సార్? మహావీర్ నగర్. మహావీర్ నగర్. అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం. సార్, ఆ ఏరియాలో వర్షం పడితే 7 అడుగుల దాకా నీళ్లు వస్తాయి. ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్లకు వెళ్లాల్సిందే, లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో. యూనో శోభన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు. హే కుర్రదానా వెర్రిదానా, నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు. దిస్ ఇస్ శోభన్ బాబు స్టైల్. సార్, అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్? ఫస్ట్ ఫ్లోర్ లో. అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, రోజు ఉదయాన్నే 5 నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు, డిజైన్ మారుస్తున్నారు, సైజ్ మారుస్తున్నారు. జీవితాంతం ఉండబోయే ఇల్లు మరది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా. అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం. 7 8 9 10 hey winner. గురు గురు నేను ఎందుకు హే, నీ ఐడియా వర్కౌట్ అయింది. రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ లేదో తిట్టేశాను, మర్చిపోండి. ఐఎమ్ సారీ.